హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ చదువుకుందాము. ఈ లెసన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తుంది. కాన్స్టిట్యూషన్ని మనకి ప్రిపేర్ చేయకముందు ఇండియాలో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు మనకి ఏ ఏ యాక్ట్స్ వచ్చాయి, అలాగే కొన్ని చార్టర్ యాక్ట్స్ అని, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని ఉంటాయి. వాటన్నింటి గురించి తెలుసుకుందాము. ఈ టాపిక్స్లో ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ లెసన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి 1773 నుంచి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసింది. 1857లో సిపాయి మ్యూటనీ అయిన తర్వాత కంపెనీ నుంచి క్రౌన్కి పవర్ అనేది షిఫ్ట్ అయింది. ఆ తర్వాత 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ క్వీన్ మనల్ని రూల్ చేశారు. సో ఇక్కడ కంపెనీ రూల్ చేసినప్పుడు కొన్ని యాక్ట్స్, క్వీన్ రూల్ చేసినప్పుడు కొన్ని యాక్ట్స్ వచ్చాయి. వాటిని వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొదటిగా రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఇందులో ముఖ్యమైన పాయింట్స్: గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. అలా లార్డ్ వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ అయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతారు. లార్డ్ వారెన్ హాస్టింగ్స్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి అతని కింద బొంబే గవర్నర్ని అలాగే మద్రాస్ గవర్నర్ని అతనికి సబార్డినేట్గా చేశారు ఈ యాక్ట్లో. నెక్స్ట్ పాయింట్, కలకత్తాలో 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది కంపెనీ యొక్క పొలిటికల్ అఫైర్స్ని కమర్షియల్ అఫైర్స్ని డిస్టింగ్విష్ చేసింది. అంటే పొలిటికల్ అఫైర్స్ అన్నీ చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని అరేంజ్ చేసింది. అలాగే ఆర్థిక కార్యకలాపాలు కమర్షియల్ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ యాక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే అడుగుతారు కాబట్టి ఇప్పటి నుంచే మనము వీటిని అలవాటు చేసుకుంటే మనకి ఎగ్జామ్ టైంకి అవి గుర్తుంటాయి మనకి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ యాక్ట్ ద్వారా మనకి ఇచ్చారు అని అడిగితే మనము పిట్స్ ఇండియా యాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనినే సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ అంటారు. ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు, సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ ఏ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారని. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఆ తర్వాత మనకి వరుసగా 4 చార్టర్ యాక్ట్స్ వస్తాయి. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ 4 యాక్ట్స్లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్టర్ యాక్ట్స్ వచ్చేటప్పటికి మనకి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్. ఫస్ట్ లార్డ్ కార్న్వాలిస్ 1786లో మనకి గవర్నర్ జనరల్గా వచ్చినప్పుడు అతని పవర్స్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ పవర్స్ అనేవి అతని కౌన్సిల్ మెంబర్స్తో పాటు గవర్నమెంట్స్ ఆఫ్ సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ వీటిపై కూడా అతనికి ఎక్కువ అధికారం ఇవ్వబడింది. అంటే ఏంటంటే గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ని ఎక్స్టెండ్ చేశారు. బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీస్ కూడా ఇతని అధికారాన్ని ఎక్కువగా విస్తరించారు. నెక్స్ట్ పాయింట్, ట్రేడ్ మోనోపాలీ ఆఫ్ కంపెనీ ఇంకొక 20 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు. సో చార్టర్ యాక్ట్ 1793లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ని ఎక్స్టెండ్ చేశారు, అలాగే కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపాలీని 20 ఇయర్స్కి పెంచారు. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఈ యాక్ట్లో ఫీచర్స్ ఏంటి అంటే ట్రేడ్ మోనోపాలీని అబాలిష్ చేశారు. అంటే అంతకుముందు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో ట్రేడింగ్ అనేది కొనసాగించేది.
ఇప్పుడు దానిని వీళ్ళు రద్దు చేశారు. ఇప్పుడు బ్రిటిష్ మెర్చెంట్స్ ఎవరైనా సరే ఇండియాలో ట్రేడ్ కొనసాగించవచ్చు. ట్రేడ్ మోనోపోలీ కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీ అనేది కేవలం టీ అలాగే చైనాతో ట్రేడ్ ఈ రెండిటికి మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, ఇట్ అసర్టెడ్ ద సావరినిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా. కంపెనీ టెరిటరీస్ మీద బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని గుర్తించారు. ఇది ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ఇట్ అలౌడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు కమ్ టు ఇండియా ఫర్ పర్పస్ ఆఫ్ ఎన్లైటింగ్ పీపుల్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్రిస్టియన్ మిషనరీస్కి పర్మిషన్ ఇచ్చారు. ఏ యాక్ట్ ద్వారా అని అడుగుతారు. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. నెక్స్ట్ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈ యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. అక్కడ గవర్నర్ నుంచి గవర్నర్ జనరల్గా మార్చారు కేవలం బెంగాల్కు. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఈ యాక్ట్ ఏంటి అంటే 1833. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ కూడా ఇచ్చారు. మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే విలియం బెంటిక్. ఈ యాక్ట్ ద్వారానే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ని పూర్తిగా తగ్గించేశారు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మాత్రమే చూస్తుంది. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ యాక్ట్ సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేయడానికి ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. 1854లో మ్యాక్యులే కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం ఈ కమిటీని మనకి ఏర్పాటు చేసింది. అలాగే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లోకల్స్ రిప్రజెంటేషన్ కోసం ఈ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా ఇక్కడి నుంచి 4 మెంబర్స్ లోకల్స్ని అపాయింట్ చేసే అవకాశం కల్పించింది. దీంతో మనకి 4 చార్టర్ యాక్ట్స్ అనేవి అయిపోయాయి. ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన యాక్ట్స్. 1857లో సిపాయిల తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ తర్వాత పవర్ అనేది బ్రిటిష్ క్వీన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ అనేవి వస్తాయి. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ టెర్మినాలజీ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. మొదటిసారి చదివే వాళ్ళు ఇంకొక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే అది అలవాటు అవుతుంది. నాకు కూడా ఇది గుర్తు పెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రివిజన్ చేశాను. ఈ టాపిక్ ఎన్నిసార్లు చదివినా కూడా ఇంకా కొత్తగానే ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మినిమం 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఇస్తారు. కాబట్టి ఈ చాప్టర్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక దగ్గర రాసుకొని వాటిని వచ్చినంత వరకు మళ్ళీ రిపీటెడ్గా చదవడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా మెసేజ్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ వచ్చినా కూడా మెసేజ్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.